నమస్కారము ప్రేక్షకులందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు। ఈరోజు జనవరి 1 బుధవారము 2025వ సంవత్సరము। ముందుగా ఈనాటి పంచాంగము ఆ తరువాత రాశి ఫలాలు మనం తెలుసుకుందాం। స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరము దక్షిణాయనము హేమంత ఋతువు పుష్యమాసము శుక్లపక్షము విధియ తిథి బుధవారము। ఈరోజు మనం మేషరాశి నుండి మీనరాశి వరకు కూడా రాశి ఫలాలను మనం తెలుసుకుందాం। ముందుగా మేషరాశి వాళ్లకు ఈరోజు నూతనమైనటువంటి అవకాశాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి। ఆర్థిక విషయాల్లో మంచి ఉన్నత స్థితికి చేరుకునేందుకు మీకు అవకాశాలు కలిసి వస్తాయి। జాగ్రత్తగా వాటిని మీరు తదుపరి వృషభ రాశి వారు ఈరోజు నిర్ణయాలు తీసుకోవటంలో కొంత జాగ్రత్తలు తీసుకుంటుండాలి। ఏదైనా ముఖ్యమైనటువంటి పని చేపట్టేటప్పుడు అతి విశ్వాసంతో కానీ లేదా అతి ఉత్సాహంతో కానీ వ్యవహరించకూడదు। అలా చేస్తే మీ పనులలో తెలియకుండానే ఆటంకాలు ఏర్పడి అవి ఇబ్బందులకు దారి తీస్తూ ఉంటాయి। కుటుంబ విషయాల్లో అనుకూలంగా ఉంటుంది। ఆర్థిక ప్రగతిని సాధించుకుంటారు। తదుపరి మిథున రాశి వాళ్లకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది। మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళగలుగుతారు। మీరు చేపట్టే పనులకు మీ కుటుంబ సభ్యుల నుండి సంపూర్ణమైనటువంటి సహకారాన్ని పొందుతుంటారు। అంగీకారాలతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోవటం అనేది చాలా చాలా మంచిది। తదుపరి కర్కాటక రాశి వాళ్లకు ఆర్థిక విషయాల్లో అనుకూలంగా ఉంటుంది। నూతనమైనటువంటి ప్రాజెక్టులు ప్రారంభించాలనుకుంటే కనుక మీరు అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంటారు। వాటికి సంబంధించినటువంటి అంశాల్లో జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది। ఇక కుటుంబపరమైనటువంటి వ్యక్తులకు సంబంధాలకు కాస్త ఈరోజు దూరంగా ఉండవలసి వస్తుంది। కొన్ని విషయాల్లో మీ పద్ధతులను మార్చుకోవటం అనేది చాలా చాలా అవసరము। తదుపరి సింహరాశి వాళ్లకు ఏవైతే మీరు అనుకున్నటువంటి కొన్ని కార్యక్రమాలు ఉంటాయో ప్రణాళికలతో కూడినటువంటి ఖచ్చితత్వాన్ని పొందుతూ ఉంటారు। అంటే ఏదైనా ఒక పని చేపట్టినప్పుడు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవటం, ప్రణాళికలను తగు విధంగా రూపొందించుకొని ఆ పనులు చేపట్టడం ద్వారా మీరు శుభ ఫలితాలను పొందే అవకాశాలుంటాయి। సానుకూలమైనటువంటి మార్పులుంటాయి, కానీ కొన్ని రకాల పనుల్లో మాత్రం ఒత్తిడి ఎదురయ్యేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి। కుటుంబపరమైనటువంటి బాంధవ్యాలు మీకు సంతోషాన్ని కలుగచేస్తాయి। తదుపరి కన్యారాశి వారు మీ యొక్క ఆలోచనలను స్పష్టంగా ఉంచుకోవలసిన అవసరం కనిపిస్తుంది। మీరు చేసేటటువంటి పనులను సమర్థవంతంగా నిర్వర్తించగలుగుతారు। ఆర్థిక పరంగా కొంత సాధ్యం కానటువంటి కొన్ని రకాల పరిస్థితులు కనిపిస్తున్నాయి। కుటుంబపరమైనటువంటి సానుకూలమైనటువంటి మార్పులు మీకు కలిసి వస్తాయి। తదుపరి తులారాశి వాళ్లకు ఈరోజు ఆర్థిక విషయాలన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి। మీరు చేసేటటువంటి పనుల్లో స్పష్టత ఉంటే కనుక శుభ ఫలితాలు మీ వెంట వస్తాయి। అలాగే వివిధ రూపాల్లో మీరు కుదుర్చుకోబోయేటటువంటి ఒప్పందాలు ఏవైతే ఉంటాయో వాటి నుండి చక్కని సహకారాన్ని చక్కని అనుకూలతలను కూడా మీరు పొందగలుగుతూ ఉంటారు। అంతేకాకుండా ఏదైనా సమస్యల కనుక ఎదురవుతున్నట్లయితే వాటిని అశ్రద్ధ చేయకుండా జాగ్రత్తగా మీరు పరిష్కారం చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి। తదుపరి వృశ్చిక రాశి వాళ్లకు మీకున్నటువంటి శక్తి సామర్థ్యాలను ఉపయోగిస్తూ చాలా చక్కని శుభాలను పొందేటటువంటి అవకాశాలు ఉంటాయి। పనుల్లో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు కలిసి వస్తాయి। అంతేకాకుండా వేరు రూపాలలో కుటుంబపరమైనటువంటి బాంధవ్యాలను చాలా అనుకూలంగా మీరు పొందుతూ ఉంటారు। కుటుంబపరమైనటువంటి ప్రేమ అనురాగ ఆప్యాయతలు సంతోషాన్ని ఇస్తూ ఉంటాయి। వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు। తదుపరి ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వాళ్లకు ఈరోజు మీరు చేసేటటువంటి పనుల్లో గొప్ప విజయాలు సాధించుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మీరు వాటిని వినియోగించుకుంటే మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఆర్థికంగా కూడా ఎంతో కొంత ప్రయోజనాలు పొందుతూ ఉంటారు. కుటుంబ వ్యక్తుల యొక్క సహాయ సహకారాలతో కొన్ని రకాల ఇబ్బందులు తొలగిపోయి ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్లకు ఈరోజు అనుకున్నటువంటి చక్కని అభివృద్ధిని సాధించుకుంటారు. ఆర్థికంగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. కుటుంబ వ్యక్తులతో ముఖ్యమైనటువంటి విషయాలు చర్చించడం ద్వారా ఆ చర్చల వలన కొన్ని రకాల సమస్యలు తగ్గిపోయి వాటి వలన మీకు ప్రయోజనాలు ఏర్పడుతుంటాయి. అంతేకాకుండా గతంలో తెలిసి తెలియక చేసినటువంటి పొరపాట్లు ఏవైతే ఉంటాయో వాటిని సరిదిద్దుకునేటటువంటి అవకాశాలు కలిసి వస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్లకు నూతనమైనటువంటి ప్రాజెక్టుల విషయంలో దృష్టిని పెడుతూ ఉంటారు. మీరు చేసేటటువంటి పనుల్లో చక్కని విజయాలు కూడా లభిస్తూ ఉంటాయి. కుటుంబపరమైనటువంటి సంతోషాలు ఉంటాయి. వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్లకు ఆధ్యాత్మిక పరమైనటువంటి అనుభవాలు సంతోషాన్ని ఇస్తూ ఉంటాయి. వ్యక్తిగతమైనటువంటి కార్యక్రమాల్లో చక్కని అభివృద్ధిని పొందుతూ ఉంటారు. అలాగే మీరు చేసిన లేదా చేయాల్సినటువంటి పనుల్లో కొన్ని రకాల ఒత్తిళ్లు ఏర్పడే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. వాటి ద్వారా మీకు అనుకున్నటువంటి కొన్ని రకాల పనులు ఆలస్యం కావచ్చు. కాబట్టి ముందుగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా ఆ ఇబ్బందులు ఆ ఒత్తిడి తగ్గించుకొని అనుకున్న శుభాలను పొందే సూచనలు కనిపిస్తున్నాయి. ఇవి ఈనాటి రాశి ఫలాలు. మనం ప్రతిరోజు ఈ వీడియో ద్వారా ముఖ్యమైనటువంటి ఏవైనా ముహూర్తాలు కనుక ఉన్నట్లయితే వాటిని మనం రెగ్యులర్గా చర్చించుకుంటూ ఉందాం. మీకు కూడా పంచాంగపరమైనటువంటి సందేహాలు, జాతకపరమైనటువంటి సందేహాలు, ఏదైనా ముహూర్తం కనుక అవసరం కనుక ఉన్నట్లయితే వెంటనే మీ వివరాలను కమెంట్ల రూపంలో కనుక నాకు తెలియచేస్తే మనం త్వరలో కలిసి చాట్ ద్వారా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.